జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి చాలా పెద్ద మేధావులు చాలామంది, అంటే మాదా స్థాయి కాదు కానీ మనం చెప్పిన వాస్తవాలను అంగీకరించిన వాళ్ళు వాటిని ఫాలో అవుతూ ఉంటారు. లేదనుకోండి ఇంకేదో భ్రమలో, అంటే ఒకటి ఏం మాట్లాడితే జనం ఎక్కువ మంది ఆసక్తిగా చూస్తారనే దాని మీద వాళ్ళు దృష్టి పెడతారు కాబట్టి వాళ్ళు అవే విషయాలు చెప్తారు. కానీ ఇప్పుడు ఒక తెలివైన నిర్ణయం తీసుకుంది, కాస్త కూస్త తెలివైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏంటి అంటే అది ఈ కల్తీ మద్యం మరణాల మీద, అంటే కల్తీ మద్యం తాగి చనిపోయారు అనే వార్తల మీద ఒక టాస్క్ ఫోర్స్ 2022లో జరిగినటువంటి మేలో జరిగినటువంటి మరణాల మీద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుంది, కల్తీ మద్యం వల్ల జరిగినాయా లేదా అనేది ఇప్పటికిప్పుడు తేల్చాలంటే మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలి. పోస్ట్ మార్టం చేయడానికి మరి బాడీలు ఉన్నాయో లేవో తెలియదు. ఉన్న పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చిందో చూస్తారు. అలానే ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఏమన్నా ఉంటే మళ్ళీ ఒకసారి చేస్తారు. ఎందుకు తెలివైన నిర్ణయం అన్నానంటే కాస్త కూస్తో మనం గత వీడియోలో చెప్పుకుంటాం. ఒక నిజంగా ఈ కేసు విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలి, అలానే ఫిక్స్ చేయాలి కరెక్ట్గా వీళ్ళని అనుకున్నప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఇది కాదు. ఇది ప్రభుత్వమే మద్యాలను విక్రయించింది కదా, కాబట్టి ప్రభుత్వ మద్యంని తాగి చనిపోయారు అంటే ప్రభుత్వాన్ని దోషిగా పెట్టవచ్చు. అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరయ్యా అంటే వీళ్ళు అని చెప్పేసి ఫిక్స్ చేయొచ్చు అని చెప్పేసి. సరే, దాన్ని మనకంటే మేధావులే ఉంటారు కదా ఎక్కడైనా, కాబట్టి అది ఆచరణలో తీసుకున్నారో మరొకటో ఇంకొకటో కాదు, కానీ ఆ నిర్ణయానికి వచ్చారు. కానీ ఇక్కడ కాస్త కూస్తో అనే పదం ఎందుకు వాడానంటే వాళ్ళు వేసిన టాస్క్ ఫోర్సు కల్తీ సారా తాగిన మరణాలు అని వస్తుంది. కల్తీ సారా కానీ మన ప్రభుత్వం ప్రభుత్వం అమ్మింది లిక్కర్, చీప్ లిక్కర్, అంటే లోకల్గా తయారు చేసిన లిక్కర్ తాగి మరణించారు వీళ్ళు అనే విషయాన్ని కనుక దర్యాప్తులో చేపడితే దానికి ప్రభుత్వానికి సంబంధం ఉండదు. సో ఆ రకమైన టాస్క్ ఫోర్స్లో కూడా ఎవరు దొరకరు. ఇది నేను కాస్త కూస్త తెలివైంది అని ఎందుకన్నానంటే ఒక తప్పు ఉంది అందులో, ఒక ఒప్పు ఉంది. కాబట్టి ఇప్పుడు మీకు ఈరోజు ఒక వీడియో పెడతాను. వీళ్ళు ఎవరైతే ఒక జ్యువెలరీస్కి వీళ్ళు అమ్మారు, ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బంగారం తీసుకున్నారు అనేది ఒక వీడియో మీకు షార్ట్ రూపంలో పెడతాను, చూద్దరు. కానీ అయితే ఈ డబ్బులకు సంబంధించి ఏదో డిస్టిలరీల దగ్గర డబ్బులు తీసేసుకున్నారు, లంచాలు తీసుకొని వాళ్ళే అమ్మిచ్చారు. ఆ డిస్టిలరీలేమో డబ్బులు జ్యువెలరీ కంపెనీలకు అమ్మితే జ్యువెలరీ కంపెనీలకు ఇస్తే జ్యువెలరీ కంపెనీలు వీళ్ళకి బంగారం ఇచ్చినాయని. కానీ జ్యువెలరీ కంపెనీలకి డబ్బులు ఎందుకు ఇస్తారు? సరే ఇచ్చారనుకున్నాం, ఎలా ప్రూవ్ చేస్తారు? ఆ బంగారం ఎక్కడో చోట ఉండాలి. ఎక్కడ ఉండాలి? అధినేత దగ్గరే ఉండాలి కదా. ఓపెన్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే ఉండాలి ఎక్కడో చోట, అంతే కదా. మరి ఉంటే దాని మీద ఏం చేస్తారు? ఈ నిందితులందరూ ఇచ్చిన వాంగ్మూలమో స్టేట్మెంట్ ఆధారంగా మాకు మీ మీద అనుమానాలు ఉన్నాయి, మేము ఇక్కడ సెర్చ్ చేయాలంటారు, సెర్చ్ చేస్తారు, బాగానే ఉంది. బంగారం దొరికిన, ఒకవేళ వీళ్ళు చెప్పిన 200 కేజీలు బంగారం కాదు, ఒక 5 కేజీల బంగారం అయినా ఉండే అనుకోండి. ఈ రోజుల్లో ఓ మాదిరిగా ఉన్న ఇళ్లలో కూడా ఒక 100 గ్రాముల బంగారం ఉంటుంది. అట్లాంటిది మరి మాజీ సీఎంలు ఉన్న ఇళ్లలో ఒక 5 కేజీల బంగారం ఉంటుంది అనుకోండి. పట్టుకున్న తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయటానికో లేకపోతే A1 గానో A2 గానో A4 గానో A50 గానో చేర్చడానికి పనికి వస్తుంది. కానీ కోర్టు ముందు పనికిరాదు. ఎందుకంటే ఈ నిందితులందరూ కలిసి కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట ఇవ్వాలి ఆ వాంగ్మూలం. అయ్యా మేము చేసిన పని ఇది, దానివల్ల ఆయన బంగారం ఉంది అని చెప్పేసి అప్పుడు కుదురుతుంది ఆ బంగారం ఇదే అని. కానీ ఆ తర్వాత కూడా ఆ బంగారం ఇదిగో ఈ ముడుపుల ద్వారా వచ్చిన బంగారమే అని చెప్పేసి రుజువు చేయాలి. సరే, ఇదంతా బంగారానికి సంబంధించిన విషయము. మరి క్యాష్ ఏసీబీ కానీ సిట్ కానీ సిఐడి కానీ అవినీతి జరిగిందంటే డబ్బులో ఏదో బంగారమో నగదో ఏదో ఒకటి సీజ్ చేయాలి. సీజ్ చేయలేదు. సీజ్ చేస్తారా లేదా కూడా తెలియదు. లేదు, సీజ్ చేసిన దాన్నే ఫలానా దీనివల్లనే జరిగిందని చెప్పేసి అభియోగం అయితే చేయొచ్చు. చేసినంత మాత్రాన్ని కుదురుతుందా? మళ్ళీ ఇదే స్టేట్మెంట్. ఒక నిందితుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అదే కేసులో అదే నిందితుడిని, అదే పక్కన ఉన్న ఇంకో నిందితుడిని అరెస్ట్ చేయడానికి లేదు అది సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. సుప్రీంకోర్టు కూడా అది ఆ మాట చెప్తుంది. కాకపోతే బెయిల్ ఇవ్వటానికి వాటికి అంటున్నారు అనుకుందాము కాసేపు. అసలు ఈ బంగారము ఆ బంగారం అని ఎలా చెప్తారు? ఈ క్యాష్ ఆ క్యాషే అని ఎలా చెప్తారు? అసలు అన్నిటికన్నా ముందు
విక్రయాలకు సంబంధించి అవకతవకలు ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు సంవత్సరం నుంచి లేదంటే 2 ఏళ్ల నుంచి తెగ చెప్తున్నారు కదా, వీళ్ళు క్యాష్ తీసుకుంటున్నారు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి ఇది చేయలేదు అని. నాకు తెలియగడుగుతాను, ఎవరిదో క్యూఆర్ కోడ్ ఆడ పెడతాడు, అంటే వీళ్ళదే ఈ మోసం చేయాలనుకున్న క్యూఆర్ కోడే పెడతాడు అక్కడ. దాంతో చేపించుకొని స్టేట్ ట్రెజరీకి, ఎక్సైజ్ శాఖకి వాళ్ళు ఎంత కట్టాలనుకుంటున్నారు అంతే కడితే ఎవడు ఆపగలడు? ఏమైనా అర్థం ఉందా అసలు? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయట్లేదు అంటే ఇప్పుడు ఏపీ అబ్కారీ శాఖ, ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఒక ఫోన్ నెంబర్ పెట్టి అక్కడ, ఏది ఫోన్ నెంబర్ కూడా కాదు, మన వాళ్ళు స్కానే కాదు చేసేది, ఈ కోడ్ ఇది అని పెట్టారనుకోండి, నీకు తెలుసా నిజంగానే ఆ కోడ్ అదేనని? పోనీ ఆ కోడ్కి వెళ్ళినా కూడా, ట్రెజరీకి వెళ్ళినా కూడా వీళ్ళు దారిని మరలించలేరా? అంటే పిచ్చితనంగా అసలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు తెలుసా అంటే, ఏంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే తప్పింది అంటే ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నారు, దీనికి లెక్కలేదు కదా, గవర్నమెంట్ కట్టాల్సినంత కట్టి మిగతా డబ్బులు వీళ్ళ జేబులోకి వెళ్తున్నాయి అనేది ఆరోపణ, అంతే కదా. దానికి నేను చెప్తుంది, బైపాస్ చేయడానికి ఈ మార్గం ఉంది కదా. నువ్వు అడిగిన క్యూఆర్ కోడే పెడతాడు అక్కడ, క్యూఆర్ కోడే పెడతాడు. నువ్వు జల్లుతుంది అక్కడికో కాదో ఎవరికైనా తెలుస్తుందా? లేదు మేము కనుక్కున్నాము, ఫలానా ట్రెజరీకి వెళ్ళట్లేదు ఇది అంటారా? అసలు మద్యం షాపుల్లో తాగుబోతుడు, తాగేవాళ్ళని అదే కదా అనేది, స్కాన్ చేస్తున్నారా, క్యాష్ కడుతున్నారా, లేదు ఆన్లైన్ పేమెంట్ డిజిటల్గా ఇంకేదన్నా రూపంలో చేస్తున్నారా అనే దాన్ని కోర్టు పట్టించుకుంటుందా? ఆ విధానం ఎందుకు అమలు చేయలేదు అని మీరు ప్రశ్నిస్తుంది అంతే. దానికి కావాల్సినంత రీజన్ వీళ్ళు చెప్తారు. దాని నుంచి అదేదో పెద్ద ఘోరంలాగా, నేరంలాగా మీరు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేరు, జనం ముందు ప్రొడ్యూస్ చేయొచ్చు. జనం ముందు దోషులుగా నిర్దోషులు చాలాసాలంటే చాలా చిన్న విషయం కదా. మీరు 1,00,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు, 1000 కోట్లు అంటే 1000 కోట్లు. ఇప్పుడు మనం మాట్లాడుతుండగానే ఓ పక్క నుంచో ఎక్కడి నుంచో ఇదిగో ఈ వ్యాన్ వెళ్తుంది, ఆ వ్యాన్లో వెళ్తుంది మద్యమే అని నేను అన్నాను అనుకోండి, వాడు ప్రూవ్ చేసుకోవాలి మద్యం కాదు పాలు అని, పాల ప్యాకెట్లు అన్నీ కింద పడేసేసి. అంటే మాట్లాడేదానికి మీనింగ్ ఉండాలి. మద్యము అనేది ప్రభుత్వానికి, పార్టీలకి ఆదాయ వనరుగా మారింది. ఇది ఎండ్ లైన్ గుర్తుపెట్టుకోండి. దీనికి ఎవడు అతిథులు కాదు. స్వచ్ఛంగా వారికి నాణ్యమైన మద్యం, మేము స్వచ్ఛమైన విక్రయాలు చేస్తున్నారంటారా? మీకు హ్యాట్స్ ఆఫ్. బై.